ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్. వెంటనే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, యుఎస్ఏలో క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళపైన అయితే ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టేశారు. ఎప్పుడు జాబ్లోంచి తీసేస్తారో పనిలోంచి అనేది తెలియదు, ఎప్పుడు ఎవరు పట్టుబడతారో కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మరి క్యాంపస్ బయట చేయడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి కొద్ది రోజులు జాబ్ మానేయాల్సి వస్తుంది, పని చేయడానికి లేదు నాకు. సో డబ్బులు మాత్రం మీరు ఇండియా నుంచే నాకు పంపించాలని చెప్పేసి మన హైదరాబాద్ నుంచి ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్కి ఈ విషయం తెలియచేశారు. ఇది ఒక ఆర్టికల్లో వచ్చింది. సో అంటే ఇప్పుడు అక్కడ పార్ట్ టైం చేసే మన విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? మరి అందరికీ క్యాంపస్లో జాబ్స్ దొరకవు కదా, ఖచ్చితంగా బయట చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది మరి ఇది? ఇంత నిఘా పెడితే వాళ్ళు ఎలా బ్రతకడము, ఇక్కడ నుంచి అక్కడ డబ్బులు పంపడం అంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి ఇవన్నీ ఒకసారి? వాళ్ళు బతుకు అధోగతి అయిపోయింది. అమెరికా మోజంతా తీర్చేస్తున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం అంత ముందు కూడా 2-3 వీడియోల్లో మాట్లాడాం. అమెరికాలో టోటల్ యుఎస్ పాపులేషన్లో మన వాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. 54 లక్షల మంది 18 లక్షలు ఇల్లీగల్ అంటారు. ఇల్లీగల్ అంటే రక ఇల్లీగల్ అవ్వచ్చు, ఫేక్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు. అందులో గవర్నమెంట్ జాబ్ 30 లక్షలు ఉన్నారు. ఓకే, సో 3 లక్షల మంది పార్ట్ టైమర్స్ ఉన్నారు. ఇది రఫ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా. సో మెయిన్గా ఈ మీరు అది ఇష్యూ చెప్తున్నారు కదా, కుక్కటిపల్లిలో జరిగిందని. అయితే ఇది హైలైట్ కానీ చాలా ఉన్నాయి. ఇది ఒకటి లక్కీగా హైలైట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ మనం కొద్దిగా డివేట్ అవుతున్నాం. అమెరికా వెళ్ళాలంటే ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. 2 రకాల కన్సల్టెంట్ ఉంటారు మార్కెట్లో. ఒక కన్సల్టెంట్ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకొని పంపిస్తాడు, ఇంకో కన్సల్టెంట్ యూనివర్సిటీ దగ్గర తీసుకొని పంపిస్తాడు. అంటే క్యాండిడేట్ ఛార్జెడ్. ఆ క్యాండిడేట్ దగ్గర ఎవరైతే ఛార్జ్ క్వాలిటీ యూనివర్సిటీ పంపిస్తారు. ఈ క్యాండిడేట్ మందే ఇక్కడ అమెరికా వాడు పడుతుంది అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. 2 రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు ఇండియాలో. అక్కడ ఏమవుతుంది, చాలా మంది ఈ టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, ఫేక్ సర్టిఫికేట్లు అమీర్పేటలో అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పెడతాడు. కోడ్ రాయమంటాడు, సపోజ్ జావా ఉన్నాడు, కోడింగ్ రాయాలి. 4 ఇంటర్వ్యూ పిలిచాడు. ఒకటి 4 లైన్లు రాస్తాడు, ఒకటి 10 లైన్లు రాస్తాడు, ఒకటి 20 లైన్లు రాస్తాడు, 40. ఎవరు తీసుకుంటాడు? 4 లైన్లు తీసుకుంటాడు. గుడ్ ఎఫిషియన్సీ విత్ లెస్ నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇక్కడ ఏమవుతుందంటే 3000 యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో. 3000లో దాదాపు 10% తీసి 90% యూజ్లెస్ యూనివర్సిటీస్. పేర్లు చెప్పలేము కానీ అక్కడికి వెళ్తే లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. మన స్టూడెంట్స్ మినిమం ఫేక్ చెత్త యూనివర్సిటీ, నార్మల్ యూనివర్సిటీ వెళ్తే 50 లక్షలు. స్టాన్ఫర్డ్, హార్వర్డ్ వెళ్ళారంటే మినిమం 1 కోటి నుండి 2 కోట్లు 2.5 కోట్ల దాకా కూడా ఖర్చు అవుతుంది. మన పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేము. మనకు 1 కోటి రూపాయలు 2 లైఫ్ లాంగ్, కొంతమంది లైఫ్ టైం 1 కోటి రూపాయలు కూడా చూడలేడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ చూడలేడు కాబట్టి ఈ డబ్బుల కోసం ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పార్ట్ టైం అనేది ఆల్రెడీ ట్రంప్ నిఘా పెట్టాడు 3 లక్షల మంది. అందులో ఈయన ఒకడు. పార్ట్ టైం ఇల్లీగల్ తీసేస్తే వాళ్ళకి జాబ్ ఉండదు. తర్వాత 2-3 నెలల తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసేవాల్సింది. అక్కడ ఉన్నారంటే అరెస్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఏమైంది, తండ్రికి నా ఖర్చులకి 1,50,000 అవుతుంది ఖర్చు, 1,00,000-2 లక్షలు డిపెండింగ్ ఆన్ ది స్టైల్ పొజిషన్ బట్టి నాకు పంపించమని రాశారు. అంటే ఎన్ని నెలలు పంపిస్తాడు? ఇప్పుడు ఫాదర్కి 50,000 చేద్దాం అనుకోండి, ఎన్నిసార్లు పంపిస్తాడు, ఎన్ని రోజులు పంపించగలడు? దట్ స్టూడెంట్స్ కెరీర్ ఈస్ గాన్. ఆల్రెడీ 18,000 మందిని ఐడెంటిఫై చేశారు పంపించడానికి, విచ్ ఇండియా ఇస్ ఆల్సో ఆల్మోస్ట్ యాక్సెప్టెడ్. మన జయశంకర్ గారు ఎక్స్టర్నల్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. రానున్న రోజుల్లో ఎన్ని లక్షల మంది వస్తారో తెలియదు. సో ట్రంప్ హెస్ బికమ్ పార్ట్ టైమర్స్ కానీ, H1B కానీ, ఇల్లీగల్ ఎంట్రీ కానీ, ఫేక్ ఎంట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఏమంటే స్కిల్డ్ లేబర్ కావాలి మాకు. స్కిల్డ్ లేబర్ కావాలంటే, స్కిల్డ్ అంటే అర్థం ఏంటి? వాడు నాలెడ్జ్ ఉండి, ప్రాపర్ సర్టిఫికేట్ ఉండి, స్పాన్సర్స్ ఉండి వెళ్తే పర్లేదు. చాలామంది ఈ 18 లక్షల మంది ఏదో ఒక విధంగా ఇల్లీగల్ అయిపోయారు. ఇంకోటి ఏంటి, యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ దొరకవు అంత ఈజీగా. ర్యాంకింగ్లో టాప్ మంచి స్కోర్ ఉంటేనే ఇప్పుడు GRE, GMAT ఇవన్నీ రాస్తారు కదా, ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఉంటాయి, 3-4 రౌండ్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్. అందులో పెర్ఫామ్ చేస్తే పర్వాలేదు. పెర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళు ఎవరైతే పెర్ఫామ్ చేయట్లేదో వాళ్ళకి ఇబ్బంది మీరు సర్వైవ్ అవ్వడం. సో ఇక్కడ 18 lakhs టోటల్ ఇమిగ్రెంట్స్, 3 లక్షల పార్ట్ టైమర్స్. దీన్ని బట్టి చూసుకుంటే చాలా టైట్ కండిషన్. సో ఒకటి కన్సల్టెంట్ మోసం జరుగుతుంది. స్టూడెంట్ కూడా రీసెర్చ్ చేసుకోవాలి. మంచి యూనివర్సిటీ వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళకి నాన్ అకాడమిక్, అకాడమిక్ అంటే ప్రొఫెసర్స్ కింద వస్తుంది జాబ్స్. అంటే అదే యూనివర్సిటీలో చదివితే ఆ యూనివర్సిటీలో పనిచేయాలి. వాడు బయటకు వెళ్ళాలంటే ఇల్లీగల్ జాబ్ పర్పస్ చూడడానికి, ఒక జాబ్ చూడండి. అయితే వాళ్ళు మనకు ఆధార్ కార్డులో అన్ని డీటెయిల్స్ పాన్ కార్డు వస్తాయో, వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు యూనివర్సిటీలో జాబులు ప్రొఫెసర్స్ లేకుండా లెక్చర్స్ ఉంటే జాబులు రావు. ప్రొఫెసర్స్ ఉంటే రీసెర్చ్ అసిస్టెంట్స్,
లేదా లైబ్రేరియన్, లేకపోతే స్పోర్ట్స్, వెల్ఫేర్ ఇట్లా పెడతారు. సో రెండు నాన్ అకాడమిక్, అకాడమిక్. కానీ లో క్లాస్ యూనివర్సిటీలో అర్హత లేదు. ఎందుకంటే లెక్చర్స్ ఉంటే ఎలా అపాయింట్ చేసుకుంటారు? సో వాళ్ళు ఏం చేస్తారు, బతుకు తెరువు కోసం బయటకు వచ్చి ఒక 10 కిలోమీటర్, 20 కిలోమీటర్, 50 కిలోమీటర్ వెళ్ళి పని చేసుకుని మళ్ళీ ఇక్కడ వస్తారు. ఎప్పుడైతే ట్రేస్ అవుట్ చేస్తారో గవర్నమెంట్, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుండి అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, రోజు వెళ్ళాలి కదా జాబ్ అంటే, 4 hours, అది కూడా రిస్ట్రిక్ట్ చేశారు. 20 hours కంటే వారానికి ఎక్కువ, వారానికి 20 గంటలు చేయాలి, రోజుకి 4 గంటలు యావరేజ్ గా, లేదా టోటల్ గా 20 గంటలు. అది కూడా కండిషన్ పెట్టాడు. సో దానివల్ల కూడా ఇన్కమ్ తగ్గుతుంది. కొంతమంది మన ఇండియన్స్ అంటే ఎంత హార్డ్ వర్కింగ్ అంటే, డబ్బులు వస్తుంటే ఏదైనా ఒళ్ళొంచి బాగా కష్టపడి చేస్తాం. సో రియల్లీ వాడు డాలరు జాబ్ అయితే తప్ప ఇంక బాండింగ్ ఉండదు, రిలేషన్, టైం ఉండదు. నాకు తెలిసినంటే మా ఫ్రెండ్స్ నిన్న అమెరికా నుండి వచ్చాడు మొన్న, 100 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ అండి గ్రీన్ కార్డ్. 100 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది అది? ఎదురింటితో మాట్లాడే అపాయింట్మెంట్ తీసుకోవాలంట. సపోజ్ ఇప్పుడు మీ ఎదురిల్లు ఆఫీస్ ఉంది, అపాయింట్ తలుపు కొట్టేళ్తే కొడతాడు, ఇల్లీగల్. అది డబ్బులు సంపాదించి మిగతా అన్ని పోతున్నాయి కదా. ఇండియాలో ఆర్మీలో పనిచేస్తే సంవత్సరం నెల 2 నెలలు, మిగతా 10 నెలలు ఫ్యామిలీ గురించి ఆలోచించే టైం ఉండదు, ఫుర్సత్ ఉండదు. ఆ 2 నెలల్లో మొత్తం సినిమా చూపించేస్తారు. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి నాకు తెలుసు. అంటే సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు డబ్బులు అక్కడ జాబ్ చేయడానికి లేదంటున్నారు, చేయకపోతే వీళ్ళు చదువుకుంటూ అక్కడ మెయింటైన్ చేయాలంటే మామూలుగా నెలకి ఎంత ఖర్చు అవ్వచ్చు అంటారు స్టూడెంట్ కి? నాకు తెలుసు ఆ స్టైల్ చెప్పారు కదా, 1.5 lakhs, సపోజ్ $2,000 మినిమం కావాలి, రఫ్లీ 1.6 lakh, $2,000-$2,500. అండ్ నార్మల్ లైఫ్ కి, లగ్జరీ లైఫ్ అంటే $3,000 అవుతుంది. యావరేజ్ అయితే మీరు $2,500 వేసుకోండి. నాకు తెలిసినంత వరకు 10,000, అంటే సిటీ బట్టి కూడా ఉంటుంది. కాలిఫోర్నియా అంటే ఎక్కువ ఉండొచ్చు, టెక్సాస్ అంటే కొన్ని చిన్న చిన్న స్టేట్లు అంటే తక్కువ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా 2 లక్షలు 3 లక్షల దాకా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అక్కడ పార్ట్ టైం చేయకుండా వీళ్ళు చదువుకోవాలి అంటే, ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపాలి అంటే మాత్రం అది బర్డెనే. ఇప్పుడు జనరల్ గా మామూలు ఇందాక చెప్పా కదా, జనరల్ గా మామూలు యూనివర్సిటీస్ అనుకోండి 50-60 లక్షలు అవుతుంది 2 years కి. అదే స్టాన్ఫర్డ్ పెద్ద పెద్ద అనుకోండి మినిమం 1 కోటి నుండి 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ ది యూనివర్సిటీ. ఒకటి. రెండోది, ప్రతి నెల పేరెంట్ పంపించాలని మీరు చెప్పిన కేసు పేరెంట్ వాళ్ళు అయిపోతారు, హార్ట్ అటాక్ వస్తే పేరెంట్స్కి. ఇప్పుడు వెళ్ళాడు సగం, రాలేడు, ఉండలేడు, ఉంటే క్రైమ్, ఉండాలంటే డబ్బులు కావాలి. ఇంకొకటి సార్, ఈ F1 కేటగిరీతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ పార్ట్ టైం జాబుల్లో చేస్తున్నారు అనేది సర్వేలో అయితే కొంచెం ఒకటి తేలింది మామూలుగా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే F1 అంటే స్టూడెంట్ వీసా అండి. మన లాస్ట్ టైం మాట్లాడడం డిఫరెంట్ వీసాలు మాట్లాడడం, JV వీసాని. స్టూడెంట్ వీసాకి ఏంటంటే 2 సంవత్సరాలు అలౌడ్ అండి. 2 సంవత్సరాల తర్వాత OPT అని ఉంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అదొక 2 years 3 years ఉంటుంది. ఆ లోపల జాబ్ రాకపోతే మీరు బయటికి రావాల్సిందే, రాకపోతే ఇయర్ ఇల్లీగల్. అందుకని ఆ టర్మ్స్ లో కూడా మన లాస్ట్ టైం టైట్ చేశాడు, వీసా టర్మ్స్ కానీ, లాటరీ సిస్టమ్ తీసేయడం కానీ. ది ఐడియా ఇస్ మేక్ అమెరికా గ్రేట్. మనం మేక్ ఇన్ ఇండియా అన్నా మేక్ అమెరికా గ్రేట్ అంటున్నాడు. అండ్ ఈ డజంట్ వాంట్ మీరు చదువుకొని వెళ్ళిపోండి అంటాడు ట్రంప్. మనం అంటే మేము పిచ్చోళ్ళం చదువుకునేది, మీకు ₹1 కోటి వచ్చి ఖర్చు ఉంటే ఒక 10 కోట్లు సంపాదించి వెళ్తా ఉంటాం. అది దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ డిఫరెన్స్ లో మనం కొట్టుకు చేస్తున్నాం. అంటే ట్రంప్ సీట్ ఇప్పుడు హాట్ గా ఉంది కాబట్టి డెసిషన్స్ మీద డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఈ టైంలో పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కనుక దొరికితే ఖచ్చితంగా వాళ్ళని తిరిగి ఇంటికి పంపించేయడమే అంటారా? 100%. ఎందుకంటే వాళ్ళు దాన్ని సపరేట్ సెల్ పెట్టి అదే స్కూటీనీలో ఉన్నారు. నువ్వు వచ్చావు, నీకుందా, నీ వీసా చూపించు, నీ పర్మిట్ చూపించు, లేదంటే పక్కన పెట్టు. సో దే విల్ టేక్ కొంత టైం ఇస్తారు, 1-2 నెలల టైం ఇచ్చి వెళ్ళకపోతే దే విల్ టేక్ సివియర్ యాక్షన్. మామూలుగా చూసుకుంటే MS చేయడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్ ని సజెషన్ ఏమిస్తానంటే, వెళ్ళడం తప్పు లేదండి, వెళ్ళే విధానం తప్పు. నేను ఆలోచన చెప్తా, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు. ఇక్కడ స్టూడెంట్ వెళ్ళాలనుకోవడం తప్పులేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. బ్రహ్మానందం గారు ఏదో సినిమా తెలియపోయారు, సినిమాలో బ్రహ్మానందం MS అని ఉంటుంది. పెట్టుకుంటే వాళ్ళ అత్తగారు కూతుర్ని ఇస్తారు, MS అమెరికా. 2-3 సంవత్సరాల తర్వాత ఆవిడ వెళ్తుంది, అమెరికాకి వెళ్తుంది. అప్పుడు ఆయన పనిచేసే హాస్పిటల్కి వెళ్తుంది. ఈయన బెంచ్ కారులో వస్తాడు, బెంచ్ కారులో వచ్చి పార్క్ చేస్తాడు. 5 నిమిషాలు స్వీపర్ డ్రెస్ వేసుకుని వస్తాడు. సన్నీ నువ్వు MS అవును, బ్రహ్మానందం మెయిన్ స్వీపర్ అంటాడు. మనం MS అంటే మనం ఏమనుకుంటాం? సో అలాంటి విషయాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాతో చదువుకున్న వాళ్ళు, 15-20 మంది మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు 40 years నుండి. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడులా ఇంత ముందులాగా లేదు అమెరికా లైఫ్. ఈ ట్రంప్ ఉన్నంతకాలం అలజడి క్రియేట్ చేస్తాడు, గుండెల్లో రైలు గుబేలు అంటూనే ఉన్నాయి. ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు పెడతాడో. అయితే ఒకటి, కొన్ని రూల్స్, బర్త్ టూరిజం అని లాస్ట్ టైం మాట్లాడడం, బర్త్ టూరిజం తీసేయడం 150 సంవత్సరాలు బట్టి ఉంది. ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ యాక్సెప్ట్ చేయలేదు, సెనేట్ యాక్సెప్ట్ చేయలేదు, స్టే ఇచ్చింది కదా ఫెడరల్ కోర్టు, వాళ్ళు రాజ్య క్యాబినెట్స్ అవన్నీ ఉంటే అవన్నీ యాక్సెప్ట్ చేయాలి కదా.
చేయకపోతే ఇక్కడ అంటే ఇది ఏంటంటే ట్రై చేస్తాను. నేను వెళ్ళిపోయే ముందు కొద్దిగా కిరికిరి క్రియేట్ చేసి నా పేరు స్థిరసారిగా లైఫ్లో హిస్టరీలో ఉండిపోవాలి. మన సాలార్జంగ్ మ్యూజియంలో యాంటిక్ పీస్ ఉంటాయి కదా, అంటే ట్రంప్ అంటే మజాక్ కాదు అన్నట్టు చూస్తున్నాడు. బట్ అన్ని టైంలో అది కరెక్ట్ కాదండి. సమ్ టైమ్ యు ఎలక్టెడ్ బికాస్ ఆఫ్ పీపుల్. సో ఏదేమైనా సార్ మన ఇండియన్ స్టూడెంట్స్ మాత్రం కొంచెం ఈ కొద్ది రోజులు అలర్ట్ గా ఉండడం మంచిది. ప్లస్ వెళ్ళాలనుకుంటే సరైన వేలు వెళ్ళండి, ప్రాపర్ వేలు వెళ్ళండి, స్కిల్ నేర్చుకుని వెళ్ళండి, యూ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సార్.